వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. అద్దంకిలో వర్కౌట్ కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి కూడా నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేయబోతాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లాలోనే ఎంతో రాజకీయ చైతన్యవంతం ఉన్న కాన్స్టిట్యున్సీగా చెప్పుకునేది అద్దంకి కాన్స్టిట్యున్సీ. ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఈ విషయంలో. లైక్ పర్చూరు కానీ, చీరాలు కానీ ఇలాంటి వాటితో పోలిస్తే. అలాంటి అద్దంకి కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసురుతానే వస్తోంది. ఎంత సీరియస్‌గా జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెడదామంటే, అంత సీరియస్‌గా పరిస్థితులు ఆయనకి ఎదురుతంతా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ప్రత్యేకించి అక్కడ ఆ సిట్యుయేషన్ రావడానికి కారణం ఎవరు అంటే, అది కూడా గొట్టిపాటి రవి. ప్రెజెంట్ ఆయన మంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో. సో, గొట్టిపాటి రవి మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ పార్టీ ఆయనున్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, అక్కడ గొట్టిపాటి రవిని తట్టుకోవడం కష్టం అద్దంకి కాన్స్టిట్యున్సీలో. ప్రత్యర్థులు ఎవరైనా సరే డీలా పడాల్సిందే. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళకి కొంత ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. జనం మనుషులుగా పేరుంటుంది. జనంలోకి చొచ్చుకెళ్తారు. జన సమస్యలే తమ సమస్యలు అనుకుంటారు. అందుకే వాళ్ళకంటూ కూడా ఒక ఓన్ ఓట్ బ్యాంకు, ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ముందు వరుసలో ఉండేవాళ్ళు ఎవరు అంటే గొట్టిపాటి రవి. అందుకనే గొట్టిపాటి రవి పార్టీ ఏదైనా కూడా గెలుపు మాత్రం ఆయన ఖాతాలోనే పడతా ఉంటుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఆయన, పర్టికులర్లీ 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి రావడం జరిగింది. వైసీపీ నుంచి కర్ణం బలరాం కొడుకైన వెంకటేష్‌ని ఓడించి 14 ఎన్నికల్లో గొట్టిపాటి రవి అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కొద్ది రోజులకే 23 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీ నుంచి టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారో, ఆ 23 మందిలో గొట్టిపాటి రవి కూడా ఉన్నారు. సో, ఈ క్రమంలోనే ఆ రోజున గొట్టిపాటి రవి రాకని కర్ణం బలరాం వ్యతిరేకించినా సరే, చంద్రబాబు నాయుడు గొట్టిపాటి రవినే పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక కర్ణం బలరాం కొంత సైలెంట్ అయినా లాస్ట్ మినిట్‌లో ఆమంచి కృష్ణమోహన్ కారణంగా ఆయన చీరాలకు పంపించారు చంద్రబాబు నాయుడు. దెన్ 2019 ఎన్నికలొచ్చాయి. 2019కొస్తే టీడీపీ నుంచి బుజ్జికి టికెట్ ఇచ్చారు. బలరాంని చీరాలకు పంపారు. బుజ్జి అలియాస్ గొట్టిపాటి రవి. దెన్ వైఎస్ఆర్‌సీపీకి ఇదొక అగ్ని పరీక్షే. అలాంటి సీట్‌లో ఒక అభ్యర్థిని నిలబెడతాము అనేది. అలాంటి సందర్భంలో ఒక సీనియర్ నేతగా కాంగ్రెస్‌లో పేరున్న బాచిను చెంచుగరటైని తీసుకొచ్చి అక్కడ ప్లాంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇన్ఛార్జిగా పెట్టున్నారు. అయితే బుజ్జి హవా ముందు చెంచుగరటైని నిలబడలేకపోయారు. ఆ రోజు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది చాలా జిల్లాలను. ప్రకాశం జిల్లాలో కూడా మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్‌సీపీకే వచ్చాయి. 4 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటే అందులో అద్దంకి ఒకటి. గొట్టిపాటి రవి అద్దంకి నుంచి చెంచు గరటైని ఓడించి మరీ ఆ రోజున ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు అద్దంకిలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి అనుకో గొట్టిపాటి రవిని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన తమ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయిన అక్కస్ కావచ్చు, ఆయనకున్న మైనింగ్ బిజినెస్లు కావచ్చు, వీటన్నిటి కారణంగా గొట్టిపాటి రవి ప్రభుత్వానికి ఆ రోజు సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. దాదాపు 100 కేసులు పైగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయన మీద కేసులు పెట్టించింది. అయినా అటు కోర్టుల్లోని, ఇటు అధికారులతోని ఫైట్ చేస్తూనే ఆయన అలాగే టీడీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఎంత ప్రెజర్ వచ్చినా గొట్టిపాటి రవి పార్టీ నుంచి డీవియేట్ కాలేదు. టీడీపీలోనే తాను కొనసాగే ప్రయత్నం చేశారు. కర్ణం బలరాం లాంటి వాళ్ళు చీరాల నుంచి గెలిచి వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళినా తన మీద ఎంత ప్రెజర్ ఉన్నా సరే బుజ్జి మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక మొన్నటి ఎన్నికలు 2014 ఎన్నికలంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ లాంటివే. ఈ గ్యాప్‌లో ఏం చేశారంటే బాజన్ చెంచుగరటై ఓడిపోయిన తర్వాత ఆయన కొడుకైన బాజన్ కృష్ణ చైతన్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జ్‌గా నియమించారు. పాపం కృష్ణ చైతన్య చాలా తిరిగారు, చాలా పనిచేశారు పార్టీ తరపున. పార్టీకి ఒక గొంతుగ్గా ఉన్నారు అద్దంకిలో ఏ ఇష్యూ వచ్చినా. కానీ చివరికొచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆ బాజన్ కృష్ణ చైతన్యాన్ని కూడా పక్కన పెడతాం జరిగింది. లాస్ట్ మినిట్‌లో హనుమిరెడ్డిని తీసుకొచ్చారు. ఆయనది కూడా ఎక్కడో నర్సరావుపేట పల్నాడు. సో, అలాంటి హనుమిరెడ్డిని తీసుకొచ్చారు. ఆయన అసలు స్థానికుడు కాదు. సుబ్బారెడ్డి శిష్యుడు. తన బాబాయ్ సుబ్బారెడ్డి ఫాలోయరు, శిష్యుడు అనే పేరున్న కారణంగా ఆ ఏకైక కారణంతో పాణ్యం హనుమిరెడ్డిని తీసుకొచ్చి అద్దంకిలోని పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తుకున్నారు చాలామంది. అద్దంకి లాంటి ఒక కాన్స్టిట్యున్సీలో సామాజిక వర్గాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే కాన్స్టిట్యున్సీ అక్కడ. అలాంటి చోట హనుమిరెడ్డితోని ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ కాదు అని చెప్పి బతిమలాడారు అందరూ కూడా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ససిమేరా అన్నారు. అసలు ఎన్నికలకు ముందే ఆయన గాయబయ్యారు హనుమిరెడ్డి. సో, ఎన్నికల్లో కరెక్ట్‌గా ఆయన పోటీ కూడా ఇవ్వలేకపోయారు బుజ్జికి. దెన్ మరోసారి గొట్టిపాటి రవి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఈరోజు పార్టీ అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో ఆయన ఎనర్జీ మినిస్టర్ కూడా అయ్యున్నారు. ఇక ఆ తర్వాత అసలు హనుమిరెడ్డి ఎక్కడున్నారో తెలీదు. అసలు అక్కడ అద్దంకిలో ఒక కొత్త ఇన్ఛార్జిని నియమించడానికే జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1 ఇయర్ పట్టింది. అంటే వెతికారు ఆయన. అసలు ఎవరు అభ్యర్థులు ఎవరు దొరుకుతారని. ఇంకా పార్టీలో కృష్ణ చైతన్య లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద ఆయన ఫోకస్ పెట్టలేదు. అటు చూస్తే కర్ణం బలరాం కొడుకైన వెంకటేష్ కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టలేదు. వాళ్ళని లైట్ తీసుకున్నారు. అసలు వాళ్ళే వద్దన్నారనే ప్రచారం కూడా ఉంది. సో, ఇలాంటి సందర్భంలో ఈరోజు అశోక్‌ని తీసుకొచ్చి చింతలపూడి అశోక్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన పల్నాడులో డాక్టర్‌గా పనిచేస్తా ఉన్నారు. బుజ్జితో కంపేర్ చేస్తే పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ లేదు గానీ ఒక డాక్టర్‌గా కొంచెం పేరుంది. ఆయన తీసుకొచ్చి అక్కడ ప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు.
కానీ ఈ రోజు చూసినట్లయితే ఆయన రావడం టార్గెట్ గొట్టిపాటి రవి అన్నట్టుగా కొన్ని విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. సో నానా హడావిడి చేస్తా కొంచెం ఎప్పుడు కూడా వార్తలో ఉన్నారు ఒక వారం 10 రోజులు. ఇక ఆ తర్వాత అసలు చింతలపూడి అశోక్ అక్కడ ఏం చేస్తున్నారో కూడా చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎవరంటే టక్కుమని చింతలపూడి అశోక్ అని చెప్పలేని పరిస్థితి అక్కడ క్రియేట్ అవుతా ఉంది. అటు ఇక బుజ్జి ఇప్పుడు మంత్రిగా ఉన్నా బిజీగా ఉండలేదు ఆయన. బిజీగా ఉంటున్నా సరే తన కాన్స్టిట్యున్సీ మీద సమస్యలు తెలుసుకోవడం కానీ, ప్రజలతో మమేకం అవడం కానీ, సో ఇండివిడ్యువాలిటీని క్రియేట్ చేసుకోవడంలో కూడా బుజ్జి ముందున్నారని అనుకోవాలి. మొత్తానికైతే మాత్రం హనుమంతుడి ముందు కుప్పిగంతులు అన్నట్టు అలా కొట్టిపాటి రవి ముందు ఈరోజు అశోక్ లాంటి వాళ్ళు తేలిపోతా ఉన్నారు. ఆయన స్థానికుడు కాకపోవడం ఒక పెద్ద మైనస్గా మారింది ఆయనకి. స్థానిక సమస్యల మీద అవగాహన చేసుకుని ఆ ప్రజలతో మమేకం అవడానికి ఆయనకి ఇంకొక 1 ఇయర్ పట్టేలా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకెవరూ లేనట్టుగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి అభ్యర్థులను ప్లాన్ చేసే ప్రయత్నం చేయడం, దట్టు బుజ్జి లాంటి ఒక సుదీర్ఘ నేత, ఒక వ్యూహకర్తగా పేరుంది ఆయనకి, ఎన్నికల వ్యూహకర్తగా, జనం మనిషిగా పేరుంది. అలాంటి వ్యక్తి ముందు ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేయడం, ఇన్ని నెగిటివ్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇది అంతగా అద్దంకిలో వైఎస్ఆర్సీపీకి అయితే వర్కౌట్ కాని పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి అద్దంకిలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్ అశోక్ చేతిలో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.